అందరికీ నమస్కారం. జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికేట్ కోర్సులో భాగంగా పిల్లల అభ్యసనలో తల్లిదండ్రుల సమాజ భాగస్వామ్యం అనే రెండవ మాడ్యూల్‌కు స్వాగతం. మనం ఈ మాడ్యూల్‌లో పిల్లల అభ్యసనలో తల్లిదండ్రుల, సమాజము యొక్క పాత్రల మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాము. ఈ మాడ్యూల్‌లో మనం పిల్లల అభ్యసనలో తల్లిదండ్రుల, సమాజం యొక్క భాగస్వామ్యం గురించి, సమాజాన్ని సమీకరించటానికి, ఆ సమీకరణకు అవసరమైన వ్యూహాల గురించి, సమాజ భాగస్వామ్యం కోసం ఉపయోగించే విభిన్నమైన విధానాల గురించి, అలాగే పిల్లలను విద్య కొరకు సిద్ధం చేయడానికి వివిధ సామాజిక కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో తెలుసుకుంటాం. రండి, మనమిప్పుడు మొదటి అంశమైన సమాజం మరియు తల్లిదండ్రుల భాగస్వామ్యం గురించి తెలుసుకుందామా? ఈ అంశం పూర్తి చేసే సమయానికి పిల్లల అభ్యసనలో తల్లిదండ్రులు వివిధ భాగస్వాములు వహించే పాత్ర గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. తల్లిదండ్రులు పిల్లలతో కోపంగా ప్రవర్తించినప్పుడు అది పిల్లల మెదడు అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించండి. ఒకవేళ పిల్లల స్థానంలో మీరుంటే ఎలా స్పందిస్తారు? ఈ చిత్రంలో మీరు ఏమి గమనించారు? ముందు చూసిన చిత్రానికి, దీనికి తేడా ఏమిటో ఊహించగలరా? ఇది పిల్లల యొక్క మెదడు అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించండి. ఇప్పటివరకు మనం చూసిన 2 చిత్రాల సన్నివేశాలలో చాలా వ్యత్యాసం ఉన్నది. ప్రారంభ సంవత్సరాలలో మెదడు అభివృద్ధి అనే ఉపమాడ్యూల్లో సానుకూల, ఉత్తేజపరిచే అనుభవాలు మెదడు అభివృద్ధిని వేగవంతం చేస్తాయని నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ సానుకూల అనుభవాలను అందించే తల్లిదండ్రుల గురించి, సమాజంలోని ఇతర సభ్యుల గురించి నేర్చుకుంటాం. పిల్లల అభ్యసనను ఎవరు ప్రభావితం చేయగలరని మీరు అనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. ఈ చిత్రంలో మీరు గమనించిన వారందరూ పిల్లల అభ్యసనను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేస్తారు. పిల్లల పరిసరాలలో ఉండే వ్యక్తులు అందరూ సమాజంలోని భాగస్వాములే. వీరందరికీ పిల్లల అభ్యసనలో ఎంతో కొంత పాత్ర ఉంటుంది. దాని గురించి మరింత అర్థం చేసుకుందాం. ఒక గ్రామంలోని పిల్లలందరినీ అభివృద్ధి చేయటానికి ఆ గ్రామం మొత్తం సిద్ధం కావాలి అనే ఒక ప్రసిద్ధి నానుడి ఉంది. అనగా పిల్లలు పెరిగే కొద్దీ వారి చుట్టూ ఉన్న సమాజంలోని పెద్దలందరూ పిల్లల అభ్యసనలో కీలకమైన భాగస్వాములుగా పరిగణించబడతారు. అంగనవాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు మరియు స్థానిక పాలన సంస్థలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పిల్లల అభ్యసన అనుభవాలను ప్రభావితం చేస్తారు. ప్రస్తుతం పిల్లల విద్యలో తల్లిదండ్రులు మరియు సమాజం పోషిస్తున్న పాత్రను అర్థం చేసుకునే ముందు, పూర్వకాలంలో వారు ఎలాంటి పాత్ర పోషించారో అర్థం చేసుకుందామా? ప్రాచీన విద్యా విధానం మతపరమైన సంస్థలపై ఆధారపడింది. అక్కడ గురువు లేదా ఉపాధ్యాయుడు వారి శిష్యులకు జ్ఞానాన్ని అందించేవారు. ఇది ఏకధ్రువ వ్యవస్థ. ఇక్కడ నిర్ణయాధికారం మరియు విద్యార్థి యొక్క బాధ్యత పూర్తిగా ఉపాధ్యాయుని చేతిలో ఉండేది. ఈ బోధనకు మద్దతు ఇవ్వటం మరియు గురువులను గౌరవించటం వరకే సమాజ పాత్ర ఉండేది. తరువాత వలస పాలనలో విద్యా వ్యవస్థ పెద్దగా మారలేదు. అలా ఏకధ్రువ విద్యా విధానం కొనసాగింది. అప్పట్లో విద్య యొక్క లక్ష్యం తమ వలస యాజమానులకు సేవ చేసే గుమాస్తాలు మరియు నిర్వాహకులను తయారు చేయటమే. ఈ కాలంలో కూడా సమాజం విద్యలో క్రియాశీలకు పాత్ర పోషించలేదు. 1986లో నేషనల్ పాలసీ ఇన్ ఎడ్యుకేషన్ విద్యలో సమాజ పాత్రకు సంబంధించి పెద్ద మార్పు తీసుకొచ్చింది. పాఠశాలలో విద్యార్థిని చేర్చటంలో, విద్యను కొనసాగించటంలో ఇబ్బందులు ఉండటంతో ఎన్పిఈ 1986 త్రిధ్రువ విద్యా విధానాన్ని ప్రతిపాదించింది. ఇందులో పాఠశాలల, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు కమ్యూనిటీ పెద్దల పాత్రను గుర్తించింది. పాఠశాల సంక్షేమం కోసం కమ్యూనిటీ సభ్యులతో పాఠశాల నిర్వహణ కమిటీలు ఏర్పడ్డాయి. ఇవి సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ప్రాథమిక విద్య యొక్క వికేంద్రీకృత ప్రణాళికలు మరియు నిర్వహణను నొక్కి చెప్పాయి.
మరింత సమాచారం కోసం కోర్స్ మాడ్యూల్లోని 2వ అధ్యాయాన్ని చూడండి. ఇప్పుడు పిల్లల అభ్యసనలో భాగస్వాములైన తల్లిదండ్రులు, అంగనవాడీ కార్యకర్తలు, సమాజంలోని ఇతర సభ్యులు వారి వంతుగా ఎలాంటి పాత్ర పోషిస్తారో అర్థం చేసుకుందామా? బాల్యదశలో పిల్లలకు తల్లిదండ్రులతో ఉండే అనుబంధాలు పిల్లల మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. పిల్లలు అంగనవాడీలో నేర్చుకుంటున్న విషయాలను తల్లిదండ్రులు అర్థం చేసుకుని వాటిపై శ్రద్ధ వహించటం పిల్లల అభివృద్ధిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. తల్లిదండ్రులు అంగనవాడీ కార్యక్రమాలలో, వేడుకల్లో పాల్గొని అంగనవాడీ కార్యకర్తకు అవసరమైన సహకారాన్ని అందించడం ద్వారా వారి భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. కాబట్టి పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమైనదని మనం అర్థం చేసుకున్నాం కదా. పిల్లలు అంగనవాడీలో ఎక్కువ సమయం గడుపుతారు. కాబట్టి అంగనవాడీ కార్యకర్తకు పిల్లలతో ఉండే అనుబంధం, వారు పిల్లలకు కల్పించే అభ్యసన అనుభవాలు పిల్లల అభివృద్ధిపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. అంగనవాడీ కార్యకర్త తరచూ గృహ సందర్శనలు నిర్వహించటం ద్వారా, వాట్సాప్ సమూహాల ద్వారా తల్లిదండ్రులతో సమావేశమవ్వటం మరియు కమ్యూనిటీలో బాలమేళాలు నిర్వహించటం ద్వారా తల్లిదండ్రుల సహకారాన్ని పొందవచ్చు. పిల్లలు అంగనవాడీలో ఇంటి బయట పరిసర ప్రాంతాలలో ఎక్కువ సమయం గడుపుతారు. అందువల్ల పరిసరాలు మరియు సమాజం కూడా కీలక భాగస్వాములుగా పరిగణించబడతాయి. చివరిగా గ్రామ పంచాయతీ లేదా ఇతర స్థానిక పాలనా సంస్థలు వంటివి కూడా ముఖ్యమైన పాత్ర పోషించాలి. వాటిలోని సభ్యులు తమ పదవుల సహాయంతో అంగనవాడీకి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించటం, పిల్లలు హాజరు మరియు ఎన్రోల్మెంట్‌కు సహకరించటం, ఆర్థిక మరియు ఆర్థికేతర సహాయాన్ని అందించటం మొదలైన పనులు చేయవచ్చు. పిల్లల అభ్యసనలో భాగస్వాములైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ఇతర సభ్యులు వారి వంతుగా ఎటువంటి పాత్ర పోషిస్తారో అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు తల్లిదండ్రుల పాత్రను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. తల్లిదండ్రులు పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తారు. తినడం, బట్టలు ధరించడం, స్నానం చేయటం వంటి జీవన నైపుణ్యాలను నేర్పిస్తారు. వారు పిల్లలకు సవాళ్లు ఎదుర్కొనే మార్గనిర్దేశం చేస్తారు. ముఖ్యంగా ప్రారంభ సంవత్సరాల్లో జీవిత పాఠశాలను నేర్పుతారు. పిల్లలకు తల్లిదండ్రులతో ఉండే అనుబంధాలు పిల్లల మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. పోషక ఆహారం అందించడం ద్వారా తల్లిదండ్రులు పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం, శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవచ్చు. అంగనవాడీలలో ఏమి జరుగుతుందో తెలుసుకోవటం, స్థానిక తల్లుల సమూహ సమావేశాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా పిల్లల పెరుగుదలకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవచ్చు. వీటన్నిటితో పాటు పాజిటివ్ పేరెంటింగ్ కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. దాని గురించి తెలుసుకుందామా మరి? తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలతో మంచి అనుబంధాన్ని కలిగి ఉండటం, అంటే వారితో మాట్లాడటం, ఆడుకోవటం, వారికి పనులు అప్పజెప్పటం, పిల్లలకు కథలు చదివి వినిపించటం వంటివి పిల్లల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి. మనం ఈ ఉప మాడ్యూల్ ముగింపుకు వచ్చాము. మనం ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిని ఒకసారి చూద్దామా? పిల్లల అభ్యసనలో వివిధ భాగస్వాములు ఎవరన్నది తెలుసుకున్నాం కదా. మరి మనమంతా పిల్లల అభివృద్ధికి తోడ్పడదాం పదండి. ధన్యవాదములు.